హాయ్ హలో వెల్కమ్ టు జిప్సాన్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే వంకాయ అలాగే అనపగింజలతో పుల్లగూర చేయబోతున్నాను. ఈ పుల్లగూర చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మీరు ఎంత కారం తింటారో అంత సరిపడా పచ్చిమిర్చి, టొమాటో, వంకాయలు, 1 కప్ అనపగింజలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. ఇవి చిటపటలాడేంత వరకు అలానే ఉంచండి. తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. ఇవి కాస్త లైట్ బ్రౌన్కి వచ్చాక వెల్లుల్లి యాడ్ చేయండి. అలాగే కరివేపాకును కూడా అందులో వేయండి. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో పచ్చిమిర్చి, టొమాటో, మనం తరిగి పెట్టుకున్న వంకాయలు, అనపగింజల్ని ఇందులో యాడ్ చేయండి. వీటన్నిటిని ఒకసారి గరిటెతో తిప్పండి. ఇలా తిప్పాక కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పాక ఇందులో వాటర్ అనేది యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఇందులో మనం పక్కన పెట్టుకున్న చింతపండుని యాడ్ చేయండి. మీకు టేస్ట్ మంచిగా రావడం కోసం ఇందులో సాంబార్ పౌడర్ని యాడ్ చేయండి. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. తర్వాత అది చల్లగా అయ్యాక దాన్ని స్మాష్ చేయండి. అంతే, చాలా ఈజీగా ఉంది కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.